మన విశ్వాసమందు స్థిరపరచబడే సాతాన్ని ఎదిరించాలి. లేకుంటే మన వల్ల కదా వాడిని ఎదిరించాలి. సరైన విశ్వాసం లేకుండా, సరైన బలం లేకుండా సాతాను పో, శ్రమలు పో అంటే పోవు. మన విశ్వాసమందు స్థిరంగా నిలిచి, దేవుని పట్ల కలిగిన నమ్మకమందు స్థిరంగా నిలిచి, ఏ విశ్వాసాన్ని అయితే హృదయమందు కలిగి ఉన్నామో దాన్ని పోనీయకుండా ఆ విశ్వాసమందు స్థిరంగా నిలబడాలి, నిలబడి ఎదిరించాలి. ఆ విశ్వాసమందు స్థిరంగా నిలబడాలంటే ఈ శరీరానికి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు సర్వాంగ కవచం. ఆపద్దినమందు సాతాన్ని ఎదిరించడానికి మీరు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి అని అంటారు. సో మన కంటికి, మన తలకు, మన శరీరానికి, మన హృదయానికి, మన నడుముకు, మన కాళ్ళకు అన్నీ ధరించుకోవాలి. ఈ తలకు శిరస్సురాణం ఉండాలి. అంటే పనికి మన ఆలోచనలన్నీ ఏ పడతాయి మన హృదయంలోకి, మన మనసులోకి రాకుండా దేవుని రక్షణ అనే శిరస్సురాన్ని, ప్రతి ఆలోచన అడ్డగించే శిరస్సురాన్ని ధరించుకోవాలి. తర్వాత ఈ హృదయానికి మైమరు తొడుక్కోవాలి. ఈ హృదయంతరంగాల్లో పాపము ఆలోచనలు స్టోర్ కాకుండా దేవునికి మైమరు మనం తొడుక్కోవాలి. అంత మాత్రం కాకుండా మన మనసుని నడుముకు సత్యమని దట్టి కట్టుకోవాలి. మన చేత విశ్వాసమైన డాలు పట్టుకోవాలి. పాదాలకు సువార్త అంటే సిద్ధ మనసును జోడు తొడుక్కొని ఉండాలి. ఇదంతా ఉంటేనే వాళ్ళు విశ్వాసమందు స్థిరంగా ఉంటారు. నీ కన్ను చెడిపోతే పాపంలో పడిపోతాయి, నీ ఆలోచన చెడిపోతే పాపంలో పడిపోతాయి, నీ హృదయం చెడిపోతే పాపంలో పడిపోతాయి, నీ శరీర ఇచ్ఛలకు లోనైతే నువ్వు పాపంలో పడిపోతావు. అంటే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి.